వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. సాహితీ స్రవంతి విజయనగరం శాఖ ఆధ్వర్యంలో గురజాడ గృహం నందు సాయంకాలం 6 గంటలకు మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని రేణుకా అయోలా రాసిన రవిక కవితా సంపుటి ఆవిష్కరణ, మాతృభాష దినోత్సవం గురించి సభ మరియు రెడ్ బుక్ డే కార్యక్రమం చీకటి చంద్రికారాణి అధ్యక్షతన జరిగాయి. రవిక కవితా సంపుటి గురించి కవి పాయల మురళీకృష్ణ మాట్లాడారు. సాంప్రదాయాలు స్త్రీ స్వేచ్ఛను ఏ విధంగా హరించాయో, కవిత వస్తువు స్త్రీ అయినప్పటికీ ఆధునిక స్త్రీ కూడా పడుతున్న ఇబ్బందుల గురించి చక్కని కవితాత్వాన్ని రేణుకా గారు చెప్పారని తెలియపరిచారు. రచయిత వావిలపల్లి సృజన మాట్లాడుతూ ఆధునిక యుగంలో కూడా స్త్రీకి స్వేచ్ఛ లేదని, స్వేచ్ఛ హరించే పద్ధతులే మారాయని, సమాజంలో స్త్రీకున్న చిన్నచూపు మారలేదని తెలియజేశారు. తరతరాలుగా స్త్రీ బానిసత్వాన్ని, 4 గోళ్ల మధ్య కట్టుబాట్లు మధ్య స్త్రీ యొక్క అంతర్వేదనను, ఈ కాలం ఆధునిక మహిళ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని సనాతన మహిళ రవిక తొడకు పోవడానికి ఆధునిక అప్పర్ క్లాస్ మహిళ రైక అవసరం లేదన్న సందర్భాలను మధ్య నలిగిన స్త్రీవాద భావాల గురించి నా కవిత్వంలో తెలియజేశానని రచయిత్రి రేణుకా అయోలా తెలిపారు. అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం యొక్క విశిష్టతను, అధికార భాషగా బంగ్లాను చేయడం కోసం చేసిన ఉద్యమ నేపథ్యాన్ని, యునెస్కో పాత్రను, ఈ సంవత్సరం యొక్క థీమ్ యొక్క వివరాలను, లక్ష్యాలను గురించి డాక్టర్ జీవీఎస్ జైపాలరావు ప్రసంగించారు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో విడుదలైన రోజుని రెడ్ బుక్ డే కింద జరుపుతారని, వామపక్ష భావాజాలం ప్రారంభమైన రోజుగా ఈ రోజుకి ఎంత విశిష్టత ఉందని చిన్నారి తన ప్రసంగంలో తెలిపారు. పిఎస్ శ్రీనివాసరావు ఆహ్వానం పలకగా జమ్ము బంగారమ్మ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో చీకటి దివాకర్, జేవీవి అధ్యక్షులు ఎన్వి వెంకట్రావు, రాజగోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న అమ్మాయిలు కానీ, ఇంకా బాగా మంచి ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిలు కానీ పెళ్ళికి అంటే కొంత వెనకంజ వేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు బయాలజీలో సహజీవనం అనే ఒక మొక్కకి మరో మొక్క సహజీవనంగా బతకడం మనం చూసాం. ఆ సహజీవనం అనేది మనుషుల మధ్యకి కూడా వచ్చింది. సహజీవనం నిజానికి ఆడ మగ తనకి నచ్చిన పార్ట్నర్ని ఎంచుకుంటూ కొన్నాళ్ళు జీవించడం మనం ఇప్పుడు సహజీవనం మన సమాజంలోకి చాలా వరకు వచ్చింది. ఆ సహజీవనానికి సంబంధించి అంటే సాంప్రదాయకంగా ఆలోచించే వాళ్ళు ఈ సహజీవనాన్ని విమర్శిస్తారు, నిరసిస్తారు. కానీ వస్తున్న మార్పుని మనం కూడా ఎంతైనా ఆహ్వానించవలసిన అవసరం ఉంది అనేది ఈ కవితలో మనం చూస్తాం. నిర్బంధానికి ప్రతీకగా 2 చిన్న చిన్న చక్రాల తాలితో స్త్రీని ఘాటన కట్టేసే చరిత్రగా పేరు మూసిన పెళ్లి అందరి ఎదుట కాలం నదిలో పడిపోయింది అని మొదలుపెట్టింది ఈ కవిత. ఈ సందర్భంలో హిందీ కథ ఒకటి గుర్తొచ్చింది. మౌజ్ మస్తీ సే జీవు ఏక్ బోతల్ ठंडी ठंडी बीर पीऊं लेकिन फैसला किया कि बीरबाजी उसी दिन होगी जिस दिन अखबार में एक भी औरत के जलने मरने की खबर नहीं होगी। महीनों हो गए भाई साहब रोजाना अखबार देखता हूँ, एक नहीं दो नहीं कई कई औरतों के जलने मरने खबर नजर आती है और मेरी बीर रह जाती है. ఏంటి దీని అర్థం అంటే, నాకు సరదాగా బీర్ తాగాలనిపించింది, కానీ ఎప్పుడైతే ఏదో కిరసనాలు పోసుకోనో లేకపోతే ఏదో రకంగా తగలబడిపోయిన స్త్రీ మరణం వార్త లేని రోజు నేను బీరు తాగాలనుకున్నాను. కానీ ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము, రోజు 1 2 ఎన్నో ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి తగలబడి. నేను విధించుకుంటారు కొన్నిసార్లు. తమ చుట్టూ పిల్లలు ఉంటారు, తమ పిల్లల్ని సాకాలి, వాళ్ళ ముందు మేము ఎటువంటి తప్పుడు పని అంటే బీరు తాగడం లాంటి చేస్తే వాళ్ళు నేర్చుకుంటారేమో అనే చాలా విశాలమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు స్త్రీలు. కాబట్టి వాళ్ళు నిజంగా చాలా మద్యపానం జోలికి వెళ్ళకుండా 100కి 99% మంది స్త్రీలు ఉన్నారు. కాబట్టి మనం ఇంకా ఇలాగా ప్రశాంతంగా బతకగలుగుతున్నాం మగవాళ్ళందరూ అని నేను గ్యారంటీ చెప్పగలను. మరి అంటే పురుషులు వాళ్ళకి వేరే హక్కులు తెచ్చుకొని స్త్రీల మీద దుర్మార్గాన్ని చలాయించడం అనేది ఎంత దుర్మార్గమో ఇక్కడ ఈ కవిత్వంలో మనం చూస్తాం. అలాగే
మరో కవిత ఉత్సల జలది తరంగ అనేది ఒక పోయం. ఈ పోయంలో ఏంటంటే